రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు నిజం ఎప్పటికైనా గెలుస్తుందంటారు. నిజం ఎంతటి అబద్ధానైనా చీలుస్తూ విజయం సాధిస్తుంది అంటారు. నిజంగా ఇప్పుడు అదే జరిగింది. శభాష్ అనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం జరుగుతున్న దాడులు కావచ్చు, పోలింగ్ బూతుల్లో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, వెరసి ఇటీవల మాచర్లలో జరిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన నిర్వాహకం అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊదరగొడుతున్న అంశాలకైతేనేమి, ఏకంగా ఆయన ఈవీఎంను బద్దలు కొడితే దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న ప్రచారం అయితేదేని, ఎట్టకేలకు ఈరోజు ఇప్పుడు హైకోర్టు కీలక తీర్పునివ్వడం ఎంతో గొప్ప నిర్ణయంగా తెలుస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరటనిచ్చింది. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులు ఉన్న అభ్యర్థులందరూ జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు సంచలన ఆదేశం జారీ చేసింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ చేసిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎట్టకేలకు ఈవీఎం పలగొట్టాడు కాబట్టి అరెస్టు చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో హైకోర్టుకు ఆయన వెళ్ళడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు వెళ్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే కాదు, అభ్యర్థులందరికీ కూడా కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరిని కూడా అరెస్టు చేయవద్దు, ఎందుకంటే పూర్తిగా ఇంకా ఆధారాలు ఎక్కడ దొరకనప్పుడు, ఆధారాలు ఇంకా సరైనంగా బయటకు రానప్పుడు ఎవరిని పడితే వాళ్ళను ఎమ్మెల్యేల అభ్యర్థుల మనోభావాలను, వాళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కుట్రలో భాగంగా హైకోర్టు అయితే ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఇది ఒక గొప్ప ఊరట అని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుట్రలో భాగంగా చేస్తున్న దారుణాలకు ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఒక గొప్ప నిర్ణయంగానే మాత్రం చూడవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ రాజకీయ